ఆ సీన్ లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్ కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు. సో ఎమోషనల్ డైలాగ్, ఇమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఇమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలామంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి నవ్విస్తారు అనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది నవ్విస్తూనే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది మేము చెప్పలేము. అది అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీళ్ళు జోన్లోకి తీసుకొచ్చేసారండి. లేదు అది ఆ యాక్షన్ బ్లాక్కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్మయ్ మారి మా డైరెక్టర్ మేము అందరం ఒకరినొకరు చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము. మాకు తీసినప్పుడు డెఫినెట్గా మాకు అందరికి బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ వచ్చిందో, అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా గోవా వెళ్ళాం. లేదు సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తారు. ప్రీవియస్ సినిమాలు మీరు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కానీ సినిమా ముందు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే మీరు ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడ కూడా మీ దగ్గర అంటే 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత 3వ సినిమా కదా. నేను ఈ సినిమాకి రిజల్ట్ రాక ముందు నోటు కొట్టినట్టు వాగితే మళ్ళీ మీరు నన్ను ఫుట్బాల్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అదేదో రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కదా. ప్రతి సినిమా గోవాలో ఈ మధ్య గోవా వెళ్ళాం, మ్యాడ్ స్క్వేర్ గోవా. ఎస్ 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 అయితే నిజమే. నాకు ఈ 2-3 సెంటిమెంట్లు అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది, యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, మీనాక్షి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నాకు అన్ని వర్కౌట్ అయినాయి. యువరాజ్ది నాది కూడా సెకండ్ బ్లాక్ బస్టర్. అది బిల్స్ పంపిస్తాను. హెలికాప్టర్ వాడాడు, రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్లో తీసాం బ్లాక్. అది యాక్చువల్లీ ఆ బ్లాక్ మీద ఫస్ట్ దుబాయ్లో చేద్దాం అనుకున్నాం. తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు అంత డిస్కషన్స్ అయ్యి చార్మినార్ ట్రై చేసాము, మొత్తానికి జైపూర్కి వెళ్ళాం.